నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఎక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరిచెదనని అని చెప్పాను. రైట్. పరిశుద్ధుడైన తండ్రి, నీ స్తోత్రాలు. ఈ రాత్రి నాయన ప్రతికూలమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా నీ వాక్యం వినుటకు నీ ప్రజలు వచ్చారు నాయన. వారితో మీరు మాట్లాడండి, మాకందరికి కావలసిన సంగతులు దయచేయమని యేసు ప్రభు ఘనమైన నామమును స్తుతిస్తూ మీ ఘనమైన కార్యాలు మా అందరి జీవితాల్లో జరుగును గాక. యేసు ప్రభు నామం స్తుతిస్తూ ముందుకు కొనసాగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభు ప్రేమించి ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ముందుగా నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఇక్కడ మనం ఆదికాండం 7వ అధ్యాయంలో ఒక మాట చదవం. ఏంటంటే ఆ మాట, నోవాహుతో ప్రభు ఇలా చెప్పాడు, నోవాహు నువ్వు ఓడలోనికి రమ్ము అని అన్నాడు. ఏమన్నాడు? నోవాహు ఓడలోనికి రమ్ము అన్నాడు. రమ్ము అని పిలిచిన తర్వాత ఆ ఓడ తలుపులు ఎవరు మూసివేశారు? చెప్పాలి. దేవుడే మూసివేశాడు. అంటే నోవాహుతో పిలిచాడు, నోవాహును పిలిచాడు, నోవాహును ఓడలోనికి రమ్ము అని పిలిచి ఓడ యొక్క తలుపులు మూశాడు. అలాగే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ప్రభు సంఘాన్ని ఎక్కి రమ్మంటున్నాడు. నోవాహుని ఎలాగైతే ఓడలోనికి పిలిచి తలుపులు వేశాడో అలాగే రేపు భవిష్యత్తులో, అనగా రేపు లేదంటే ఈ నెలలో లేదంటే కొద్ది రోజుల్లో మనం ప్రభుని ఎదుర్కోబోతున్నాం. అప్పుడు ప్రభు కూడా ఇలా పిలుస్తాడు, సంఘాన్ని రమ్ము అని పిలుస్తాడు. రమ్ము అని అనగానే సంఘముగా మనం ఏమవుతామంటే ఎక్కి వెళ్ళిపోతాం. దేవుని స్తోత్రం. ఎక్కి వెళ్ళిపోతాం. ఎప్పుడైతే నోవాహు నువ్వు ఎక్కి రమ్ము అని అనగానే నోవాహు ఏం చేశాడు? ఓడలోనికి ఎక్కాడు. వెంటనే ఓడలోనికి ఎక్కగానే తలుపులు ఏం చేశాడు? మూసివేశాడు. తలుపులు మూసివేశాడంటే అర్థం ఏంటంటే, నోవాహు నువ్వు చెప్పింది చాలయ్యా, ఇక ఆపే, నువ్వు సువార్త చెప్పొద్దని చెప్పాడు. అప్పుడు వరకు నోవాహు ఏం చెప్పాడు? సువార్త చెప్పాడు. మీరు అందరూ ఓడలోనికి రండి, ఓడలోనికి వస్తే మీరు అందరూ రక్షించబడతారని చెప్పాడు. దేవుడే తలుపు మూసేశాడంటే అర్థం ఏంటంటే, సువార్తకి ఆపేమని చెప్పాడు నోవాహు. ఎందుకు? ఆ ప్రజలకు అప్పటికే నోవాహు ఏం చేస్తున్నాడు? సువార్త చెబుతూ వస్తున్నాడు. ఎన్ని దినాల నుంచి చెప్తున్నాడు? సుమారు వాడ కట్టడం ప్రారంభించిన దినం నుంచి జలప్రలయం వచ్చేంత వరకు కూడా సువార్తను ప్రకటిస్తూనే ఉన్నాడు. దాన్ని బైబిల్ ఏం చెప్పిందంటే సుమారు 100 సంవత్సరాల కాలం పట్టింది వాడ పూర్తి అవడానికి. అంటే ఇలా వాడ సిద్ధం చేస్తూనే ఉన్నాడు, సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు. వాడ సిద్ధం చేస్తూనే ఉన్నాడు, సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు. కానీ వారు ఏం చేయలేదు? అంగీకరించలేదు. చూడండి, అంత సువార్త చెప్తే వాళ్ళు ఏం చేశారు? పేతురు గారు రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం, 3:19. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వం నోవాహు దినములలో, దేవుని స్తోత్రం, ఏం సిద్ధం చేస్తుండగా? వాడ సిద్ధపరుస్తుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకును ఆయన ఆత్మరూపుగానే వెళ్ళి వారికి సువార్త ప్రకటించెను. కానీ ఆ వాడలోనికి కొందరే, అనగా 8 మంది మాత్రమే రక్షణ పొందారు. అర్థమవుతుందా? అంటే వాడ కడుతున్నాడు, సువార్త ప్రకటన జరుగుతుంది. వాడ కడుతున్నాడు, సువార్త ప్రకటన జరుగుతుంది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఇప్పుడు కూడా సంఘం అనేది కట్టబడుతుంది, సువార్త బయటకు వెళ్తుంది. ఇప్పుడు సంఘం అనే వాడ కట్టబడుతుంది. సంఘం అనే వాడ కట్టబడుతుండగా సువార్త బయటకు వెళ్తుంది. ఇప్పుడు సేమ్ ఎలాగైతే నోవాహుతో నువ్వు ఎక్కి రమ్ము అని చెప్పి తలుపుని ఎలా మూసివేశాడో, రేపు అదే జరగబోతుంది. ఎందుకు అని అంటే, ఎక్కు రమ్ము అని ఎందుకు పిలిచాడు అని అంటే, అప్పటికే నోవాహు ఏం చెప్పాడు? సువార్త చెప్పాడు. ఎంతమంది ప్రభుని అంగీకరించారు? 8 మంది మాత్రమే అంగీకరించారని ఉంది. మరి మిగతా వాళ్ళందరూ ఏం చేశారు? అంగీకరించలేదా అని అన్నాం. ఏం చేయలేదు? అంగీకరించలేదు. కానీ ఎలా ఉన్నారట? లూకాసు వార్త 17వ అధ్యాయం, లూకాసు వార్త 17వ అధ్యాయం చూడండి. వారు అంగీకరించలేదు. మరి వాళ్ళు ఎలా ఉన్నారు ఇంతకీ? 17వ అధ్యాయం 26, 27 వచనాలు. 27 చదవండి డైరెక్ట్ గా. లూకాసు వార్త 17వ అధ్యాయం 27వ వచనం. నోవాహు ఓడలోనికి వెళ్ళిన, అది దేవుడు ఎవరిని పిలిచాడు? నోవాహును వచ్చి రమ్ము అని పిలిచాడు కదా.
నోవాహు ఓడలోనికి వెళ్ళే దినము వరకు ఆ ప్రజలు ఎలా ఉన్నారు? జనులు తినుచు త్రాగుతూ ఉన్నారట. అది అంటే వాళ్ళ పని ఏంటి? ప్రజలు ఏం చేస్తున్నారు? అప్పుడు నోవాహు సువార్త చెప్తుంటే తింటున్నారు, తాగుతున్నారు, తింటున్నారు, తాగుతున్నారు. ఏ ఉద్దేశంతో తింటున్నారు, ఏ ఉద్దేశంతో తాగుతున్నారంటే వినండి, వారు అనుకుంటున్నారట రేపు ఎలాగో చచ్చిపోతాం, కాబట్టి ఈ లైఫ్ని మనం ఎంజాయ్ చేయాలనుకుంటున్నారట. రేపు ఎలాగో చచ్చిపోతాం కాబట్టి ఈ లైఫ్ని ఏం చేయాలి? ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారట. అంటే నోవాహు సువార్త ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే తింటున్నారు, త్రాగుతున్నారు. తింటున్నారు, త్రాగుతున్నారు. ఇంతకీ ఇలా తింటున్నారు, తాగుతున్నారు అంటే అర్థం ఏంటంటే వీళ్ళు ఒక మోసంలో ఉన్నారు. ఏంటి ఆ మోసం? రండి, ఆ మోసం ఏంటో చూపిస్తాను రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 32 చదవండి. రేపు చనిపోవదు గనుక, కనిపించిందా? రేపు చనిపోదుము గనుక తిందుము, త్రాగుదాం, మోసపోకండి. ఇది దుష్టుని యొక్క పని. దుష్టుని పని ఏంటి? మోసం చేస్తాడు. ఏంటా మోసం? తిను తాగు, తిను తాగు. తిని తాగని ఎందుకు అంటున్నాడు? రేపు ఎలాగో చచ్చిపోతాం, రేపు ఎలాగో చచ్చిపోతాం కనుక తినండి, త్రాగండి అని చెప్పి ఏం చేశాడు? జనాల్ని మోసం చేశాడు. చెప్పండి, ఏం చేశాడు? అది కాదు నా ఫోను. ఏం చేశాడు? మోసం చేశాడు. అంటే ప్రజలు ఏమయ్యారు? ఇప్పుడు మోసపోయారు. అంటే నోవాహు కాలంలో ఉన్న ప్రజలను సాతాను ఏం చేశాడు? మోసం చేశాడు. ఎలా మోసం చేశాడు? తినండి, త్రాగండి, రేపు ఎలాగో చచ్చిపోతారని చెప్పాడు. అంటే సాతాను వారిని మోసంలోకి తీసుకొని వెళ్ళాడు. దీన్నే ఇలా కూడా చెప్పొచ్చు, సాతాను తన వశంలోకి తీసుకుని వెళ్ళాడు. యోహాను మొదటి పత్రిక 5:19 చదవండి. యోహాను మొదటి పత్రిక 5:19. మనం దేవుని సంబంధులు, లోకమంతా అది దుష్టుని వశంలో ఉన్నది అని అన్నాడు. లోకమంతా ఎవరి వశంలో ఉంది? దుష్టుని వశంలో ఉంది. అంటే ఇలా చెప్పండి, ఇప్పుడు లోకమంతా ఎవరి మోసంలో పడింది? దుష్టుని వశంలో పడింది. నేను చెప్తున్నాను, సాతాను అనేవాడు ఎప్పుడో ఉన్నాడు? ఆది నుండి ఉన్నాడు. ఆది నుండి ఉన్నాడు. అంటే ఆది నుండి కూడా వాడు ప్లాన్ ఏంటి? మోసం చేయడమే. అబ్బా, బాగా చెప్పారు. ఆది నుండి వాడు నరహంతకుడు, అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు అని రాయబడింది. అంటే వాడు ఇప్పుడు పని చేస్తున్నాడు, అప్పుడు పని చేస్తున్నాడు. అప్పుడు ఎలా పని చేశాడు? తినండి, తాగండి, రేపు ఎలాగ చచ్చిపోతాం కాబట్టి. సేమ్ ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాడు? తినండి, త్రాగండి అని ఏం చేస్తున్నాడు? తినండి, త్రాగండి అని ఏం చేస్తున్నాడు? అప్పుడు మోసం చేసినట్లుగానే ఇప్పుడును మోసం చేస్తున్నాడు. అప్పుడు మోసం చేసినట్టుగానే ఇప్పుడు మోసం చేస్తున్నాడు. అందుకే ప్రజలను వాడు చిక్కించుకుంటున్నాడని చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 16వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 16వ వచనం. మీ హృదయము అది ఆ మాయగాడిలో చిక్కుకోకండి అన్నాడు. ఆ మాయగాడి యొక్క మాయలో మీ హృదయాలను చిక్కుకోకుండా జాగ్రత్త పడండి అన్నాడు. ఏంటి వాడి ప్లాన్ ఏంటి? ఆది నుండి వాడు నరహంతకుడు. ఆది నుండి వాడు చేస్తున్న పని ఏంటి? రేపు ఎలాగో మీరు చనిపోతారు కాబట్టి తినండి, త్రాగండి. అంటే నోవాహు చెప్తున్నప్పుడు ఆ మాటను వారు ఎందుకు పట్టించుకోలేదు? ఆ మాటను వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదంటే రేపు ఎలాగో మేము చనిపోతాం కాబట్టి ఇప్పుడే లైఫ్ని ఏం చేయాలి? ఎంజాయ్ చేయాలనుకున్నారు. అంటే వారు సువార్తను ఏం చేయలేదు? అంగీకరించలేదు. సువార్తను ఏం చేశారు? వారు త్రోసివేశారు. సువార్తను ఎప్పుడైతే వారు త్రోసివేశారో, వారికి చెప్పబడినా కానీ దాన్ని వారు అంగీకరించలేదో, తిందుము త్రాగుదుము అనే సాతాను యొక్క మాయలో పడిపోయారు. సాతాను మాయలు ఎప్పుడైతే పడ్డారో ఇవ్వబడిన కాలం కాస్త ఏమైంది? టైం అయిందా? అవలేదా? అయింది. నోవాహు వాడేమైంది? కట్టబడింది. సిద్ధపరుస్తుండగా సువార్త బయటకు వెళ్ళింది. ఇప్పుడు వాడ పని ఏమైంది? పూర్తయింది. పూర్తి అవగానే ఏం చేశాడు? వాడలను పిలిచాడు. పిలవగానే ఇప్పుడు తలుపులు ఏమయ్యాయి? మూసిపోయి. ఆ తలుపులు మూయబడ్డాయంటే అర్థం ఏంటంటే ఇంక నువ్వు సువార్త చెప్పవలసిన పని లేదు అని అన్నాడంటే. అప్పుడు నోవాహు ఎక్కడికి వచ్చేసాడు? ఇప్పుడు వాడలోనికి వచ్చేసాడు. ఇది మీకు అందరికి తెలుసు. కానీ ఇది ఎందుకు చెప్పానంటే మన భవిష్యత్తులో జరగబోతున్న కార్యం ఉంది. అది ఏంటంటే సేము నోవాహుని ఎలాగ ఎక్కి రమ్మని అని అన్నాడో సువార్త చెప్తుండగా
వాడ కడుతున్నాడు, చెప్పండి, సువార్త చెప్తున్నాడు. వాడ కడుతున్నాడు, సువార్త చెప్తున్నాడు. ఆగు నోవాహు, నువ్వు వాడలోకి వచ్చాయని అన్నాడు. సేమ్ అలాగే ఇప్పుడు కూడా ఏం కట్టబడుతుంది? పేతురు గారు రాసిన మొదటి పత్రిక, దేవుని స్తోత్రం, బాగా చెప్పారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవుని అనుకూలమును ఆత్మ సంబంధమైన బలులు అర్పించడం పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు, ఇక్కడి నుంచి ఈ మాట చూడండి. మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడ్డారు కాదు, కట్టబడుచున్నారు. దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు మందిరం ఏమవుతుంది? కట్టబడుతుంది. మందిరం కట్టబడుతుండగా సువార్త బయటకు వెళ్తుందా లేదా? సువార్త వెళ్తుంది. నోవాహు వాడ కడుచుండగా సువార్త చెప్పాడు. సంఘము కూడా కట్టబడుతుండగా సువార్త జరుగుతుంది. అది సువార్త ఎలా జరుగుతుంది? మీరందరూ సంఘములోనికి రండి అని పిలుపు వస్తుంది. అప్పుడు నోవాహు ఏమని పిలిచాడు? మీరందరూ వాడలోనికి రండి అని పిలిచాడు. ఇప్పుడు సువార్త ఎలాగెళ్తుంది? మీరందరూ సంఘములోనికి రండి. చూడండి ఆ మాట 9వ వచనం. మిమ్ములను పిలిచిన వాడు అని ఉంది. అంటే మనల్ని ఎక్కడ పిలిచాడు? ఆయన సంఘంలో పిలిచాడు. అంటే ఇప్పుడు సంఘం కట్టబడుతుండగా ప్రజలందరికీ ఏ వార్త వెళ్తుంది? సంఘంలోనికి రండి అని పిలుపు వస్తుంది. ప్రభు స్తోత్రం. నోవాహు వాడ కడుచుండగా సువార్త ప్రకటించాడన్న అధ్యాయం ఎక్కడ చదివా? ఎక్కడో చదవలేదు, ఈ పత్రికలోనే చదివా. ఈ పత్రిక 3వ అధ్యాయంలో చదివాం. ఏమని? నోవాహు వాడ కడుచుండగా సువార్త ప్రకటించాడు, 8 మంది మాత్రమే రక్షించబడ్డారని. ముందు అధ్యాయంలోనే మందిరం కట్టబడుతుండగా పిలుపు ఉందని చెప్పాడు. అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా నోవాహు కాలంలో ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరగబోతుంది. హల్లెలూయా. అప్పుడు వాడ కట్టబడింది, ఇప్పుడు సంఘం అనే వాడ కట్టబడుతుంది. అప్పుడు పిలుపు వచ్చింది వాడలోనికి రమ్మని, ఇప్పుడు పిలుపు వస్తుంది. కానీ ఆ పిలుపు ఒకరోజు ఏమైంది? ఆగిందా? తలుపు మూయబడిందా లేదా? తలుపు మూయబడింది. ఏమన్నాడు? ఆపేయి నోవాహు, నువ్వు వాడలోనికి ఎక్కొచ్చా అని అన్నాడు. సేమ్ అలాగే ఇప్పుడు ప్రభు త్వరలో కూడా అదే చెప్పబోతున్నాడు. సంగమా, నా పిల్లలారు మీరు ఎక్కి రమ్ము, మీరు ఎక్కొచ్చేయండి. మనల్ని అలా ప్రభు పిలవగానే వినండి. ఇప్పుడు ఎవరైతే మనల్ని చూసి హేళన చేస్తున్నారో, చిన్న చూపు చూస్తున్నారో, తప్పుగా మాట్లాడుతున్నారో, దూషిస్తున్నారో, అవమానపరుస్తున్నారో, ఈమె కూడా భక్తిపరురాలు అయిపోయింది, ఇతను భక్తుడు అయిపోయాడు, ఇల్లే పెద్ద, ఇలాగ ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ సువార్త ద్వారం మూసివేయబడుతుంది. అర్థమవుతుందా? సేమ్ అప్పుడు ఏం జరగబోతుంది? ఇప్పుడు అదే జరగబోతుంది. ఇప్పుడు ద్వారం మూయబడుతుంది. ద్వారం ఏమైపోతుంది? మూయబడుతుంది. ఎందుకంటే సంఘములోనికి ఇంకా రావలసిన వారు కొంతమంది ఉన్నారు. సంఘంలోనికి రావాల్సిన వారు కొంతమంది ఉన్నారు. ఏమో ఆ కొంతమందిలో యోసేపు గారు మనవలు ఉన్నారేమో, ఆ కొంతమందిలో కుమారక బంధువులు ఉన్నారేమో, ఆ కొంతమందిలో తల్లిగారక బంధువులు ఉన్నారేమో. మీరు చేస్తున్నారు లేదా? మీ కుటుంబం కొరకు, వారి కొరకే ఇంకా లెక్క పూర్తి కాలేదు. వారు లెక్క పూర్తవుతే, చెప్పండి, లెక్క పూర్తవుతే తలుపు మూయబడుతుంది. ఏంటా తలుపు? ఏం చెప్పినా కరెక్టే, చెప్పండి. ఏంటా తలుపు? సంఘము ద్వారా బయటికి వెళ్తున్న సువార్తన తలుపు ఏమవుతుంది? మూయబడుతుంది. వాళ్ళలోనికి ఎంతమంది వచ్చారు? 8 మంది. జంతువులు వచ్చాయి లేదా? లెక్క సరిపోయిందా లేదా? సరిపోయింది. లెక్క పూర్తవగానే తలుపులు ఏమయ్యాయి? మూయబడ్డాయి. అలాగే ఇప్పుడు మన లెక్క పూర్తవగానే తలుపులు మూయబడతాయి. ఆ మాట చూపిస్తాను రండి. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం చదవండి. డైరెక్ట్ గా 3వ లైన్ నుంచి చదివేయండి. అదేమనగా అన్యజనుల ప్రవేశం సంపూర్ణమగు వరకు అని అన్నాడు. అన్యజనులు అంటే ఎవరు? మనమే. మన యూదులు కాదు, మన ఎవరు? అన్యజనులు. అన్యజనులమైన మనం యేసుప్రభుని అంగీకరించి ఎక్కడికి వచ్చాం? సంఘంలోనికి వచ్చాం. ఇక్కడ ఏమన్నాడంటే అన్యజనుల ప్రవేశం సంపూర్ణమగు వరకు అన్నాడంటే అర్థం ఏంటి? అన్యజనులకు ఒక లెక్క ఉంది, చెప్పండి. ఆ లెక్క పూర్తయ్యేంత వరకు సువార్త ఉంటుంది భూమి మీద. ఆ లెక్క పూర్తవగానే సంఘం ఏమవుతుంది? ఎత్తబడుతుంది. కడబూర ఏమవుతుంది చెప్పండి? మ్రోగుతుందా లేదా? మ్రోగుతుంది. కానీ ఆ కడబూర ఎవరికి వినబడుతుంది?
మీకు మాట చెప్పిన ఆ బోర మీకు మాత్రమే వినబడుతుంది. ఎవరికి వినపడదా ఆ బోర? ఆ శబ్దం ఎవరికి వినపడదు. ఎందుకంటే ఆయన రహస్యంగా రాబోతున్నాడు. ఎలాగా? రహస్యంగా రాబోతున్నాడు. మధ్యాకాశానికి వస్తాడు. మధ్యాకాశానికి వచ్చిన ఆయన రహస్యంగా పిలుస్తాడు. ఆయన పిలుపు మన హృదయంలో వేకువ చుక్క వలె వెలగబోతుంది. ఆయన ఆ మధ్యాకాశానికి వచ్చి భూమి మీదకి రాడు. భూమి మీదకి వచ్చి రాకడ కాదు అది. ఆయన మధ్యాకాశానికి వస్తాడు. మధ్యాకాశానికి వచ్చి అప్పుడు పిలుస్తాడు. మనందరి పేర్లు ఒక్కొక్కరి పేర్లు కాదు. ఆయన రాగానే కడబోర మోగగానే ఎవరైతే యేసుప్రభుని అంగీకరించి సొంత రక్షకునికి అంగీకరించి సంఘంలో కొనసాగుతున్నారో వారందరూ హృదయంలో వేకువ చుక్క వెలుగుతుంది. ఎప్పుడైతే వేకువ చుక్క వెలుగుతుందో ఉన్న పాటునే మనం ఎత్తబడతాం. దేవునికి స్తోత్రం. అంటే ఆయన మనం రహస్యంగా పిలవబోతున్నాడు. రహస్యంగా పిలవబోతున్నాడు. ఇలాగ అంటాం. ఏమంటామంటే ఆయన దొంగ వలే వస్తాడు రాడా? చెప్పండి. దొంగోళ్ళలాగా వస్తాడు రాడా? మనం ఏమనిసామంటే ఆయన దొంగ వలే వస్తాడు. దొంగ వలే రావడానికి మన మీదకి దొంగ వలే రాడు. ఎవరి మీదకి వస్తాడు దొంగ వలే? లోకం మీదకి. లోకం మీదకి ఆయన ఎలా రాబోతున్నాడు? దొంగ వలే అకస్మాత్తుగా. ఇప్పుడు ప్రభు వస్తే ప్రమాదం ఎవరికండి? లోకంలో ఉన్న వారికే. ప్రభుని ఎవరైతే అంగీకరించలేదో వాళ్ళందరికీ ప్రమాదం ఉంది. యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచిన మనందరం ప్రభు రాగానే మనం ఆయనతో పాటు వెళ్ళిపోతాం. ఆయనతో పాటు మనం ఎత్తబడతాం. చూడండి, ఆ మాట చూపిస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం 28వ వచనం చూడండి ఒకసారి. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి, బోధకుడా వచ్చి నిన్ను పిలుచున్నాడని, బోధకుడు నిన్ను పిలుస్తున్నాడని సహోదరుని మరియను రహస్యముగా పిలిచాను. దేవుని స్తోత్రం. ఎలా పిలిచాడు? రహస్యంగా పిలిచాడు. ఆమె విని త్వరగా లేచి ఆయన వద్దకు వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. అంటే ప్రభు మనల్ని ఏం చేయబోతున్నాడు? రహస్యంగా పిలవబోతున్నాడు. నా యొద్దకు ఎక్కి రమ్ము అని అంటాడు. ఆ శబ్దం వినగానే పొలంలో ఉండి వెళ్ళిపోతాం. తెలగర విసిరిన చెప్పండి వెళ్ళిపోతాం. అందుకేమన్నాడు? ఇద్దరు మంచం మీద నిద్రిద్దరు అని అన్నాడు. నిద్రపోతాం ఎప్పుడు? రాత్రి నిద్రపోతాం కదా. తిరగలు ఎప్పుడు విసిరుతారు? సాయంత్రం. కూలి పనికి ఎప్పుడు వెళ్తారు? మధ్యాహ్నం. అంటే రాత్రి అయినా చెప్పండి, మధ్యాహ్నం అయినా, సాయంత్రం అయినా. అంటే ఏ టైం అన్నా తెలీదా? ఏ టైం అన్నా తెలియదు కాదు. ఇప్పుడు మనకు చీకటే. ఇప్పుడు మనం పడుకునే టైం. ఇతర కంట్రీలో వాళ్ళకి పగలు, ఇంకొక ఇతర కంట్రీలో అక్కడ సాయంత్రం. అంటే ఇక్కడ ఇక్కడ మధ్యాహ్నం అయితే మరొక చోట చీకటి, మరొక చోట వెలుగు. అందుకేమన్నాడు? తిరగలి విసిరేవారు సాయంత్రం. ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడబడతారు. ఎవరు ఎత్తబడతారు? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారేమో ఎత్తబడతారు. పొలానికి వెళ్ళారు పని చేయడానికి, ఆ పొలంలో పని చేస్తున్నారు. ఆ పొలంలో పనిచేసే ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు అయితే ఒకరు ఎత్తబడతారు, విశ్వసించలేని వారు విడబడతారు. భార్య భర్తలు ఇద్దరు ఒకే మంచం మీద ఉందరు. చెప్పండి. ప్రభుని అంగీకరించిన వారు ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. నేను చెప్తున్నాను, మీరు అందరూ ప్రభులో ఉన్నందుకు దేవునికి స్తోత్రం. మీ కుటుంబాల్లో ఎవరైనా ఇంకా ప్రభులోనికి రాకపోతే వారు కూడా ప్రభులోనికి వచ్చిదురు గాక. ఎందుకంటే త్వరలో వారికి మనం కనబడం. మనం కనబడతలేదని ఒకవేళ కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో ఆయన కూడా యేసు ప్రభు నమ్ముకుంటే ఆయన కనబడ్డాం. మంచి లాయర్ని పట్టుకొని వాదిందామని లాయర్ దగ్గరికి వెళ్తే ఆయన యేసు ప్రభు నమ్ముకుంటే ఆయన కనబడ్డాం. మన ఊరు అటు ఆయనకు ఫోన్ చేయండి, ఆయన అటు మీద వెళ్దామంటే ఆయన యేసు ప్రభు నమ్ముకుంటే ఆయన కనబడ్డు. యేసు ప్రభు నమ్ముకున్నాడు ఎవడో ఉండవు. దేవునికి స్తోత్రం. రహస్యంగా ప్రభు పిలవబోతున్నాడు. ఇక్కడికి ఎక్కి రమ్మనగానే మనం వెంటనే ప్రభు కలుసుకోవడానికి వెళ్ళబోతున్నాం. ప్రభుని కలుసుకుంటాం. ప్రభుని ఎప్పుడైతే మనం కలుసుకున్నామో వినండి, అప్పుడు ఈ భూమి మీద అన్యజనులకు ఎవరైతే ఇంతవరకు మన సువార్త చెప్పున అంగీకరించలేదో వాళ్ళందరికీ ఏమవుతుందంటే సువార్త ద్వారం మూయబడుతుంది. సువార్త ద్వారం ఏమైంది? మూయబడుతుంది. ఇంకా వారికి ఏం లేదు, అవకాశం లేదక, అవకాశం లేదు. అప్పుడు బాధపడరా? నెత్తి నోరు కొట్టుకుంటారు. కానీ వారికి ఇంకేం లేదు, అవకాశం లేదు. అంటే మనం వెళ్తాం. చెప్పండి. ఇక్కడ సువార్త ద్వారం ఏమవుతుంది?
మూయబడుతుంది. నోవా ఓడలోనికి వచ్చాడు, తలుపు ఏమైంది? మూయబడింది. అక్కడ తలుపు మూయబడింది, ఇక్కడ తలుపు మూయబడుతుంది. అక్కడ ఎక్కి రమ్మన్నాడు, ఇక్కడ ఎక్కి రమ్మంటున్నాడు. అక్కడ ఓడ సిద్ధపరుస్తుండగా చెప్పాడు, ఇక్కడ సంఘం కట్టబడుతుండగా చెప్పాడు. అప్పుడు జరిగినదే ఇప్పుడు జరగబోతుంది. దేవునికి స్తోత్రం. మళ్ళందరినీ ప్రభు త్వరలోనే పిలవబోతున్నాడు. ఏమైనా భయం ఉందా? మీకు ఏమన్నా ఏమి ఇబ్బంది ఏమైనా ఉందా? దేవునికి స్తోత్రం. మిమ్మల్ని అందరినీ ప్రభు అటువంటి కృపలో పెంచినందుకు దేవునికి స్తోత్రం. కాబట్టి మన ప్రభువుని ఏం చేయబోతున్నాం? మనం ఎదుర్కోబోతున్నాం. ప్రభుని ఏం చేయబోతున్నాం? ఎదుర్కోబోతున్నాం. మనమైతే మధ్యాకాశంలో ప్రభుని కలుసుకోబోతున్నాం. ఇక్కడ మనల్ని సిద్ధపరిచింది ఎవరు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో మనల్ని ఆయన ఏం చేస్తున్నాడు? సిద్ధపరుస్తున్నాడు. ప్రభు పిలవగానే మనల్ని అందరూ తీసుకుని వెళ్ళి ప్రభుకి అప్పగించబోతున్నాడు. ఆదికాండానికి రండి, 24వ అధ్యాయం. ఆదికాండము 24వ అధ్యాయం. ఆదికాండము 24వ అధ్యాయం 61 చదవండి. ఒక్క మాట ఇక్కడ ఒక మాట చదివి అప్పుడు అక్కడికి వెళ్దాం అమ్మాయి. ఉదయమునే లేచి అన్న పదం ఉంటుంది, రైట్. 54వ వచనంలో ఉదయమునే వారు లేచినప్పుడు అన్న పదం కనిపించిందా? ఉదయమునే వారు, దేవుని స్తోత్రం, ఉదయాన్నే వారు లేచారు. లేచి ఏం జరిగింది? 61వ వచనం. రెబెకాయు ఆమె పనికత్తులను లేచి ఒంటెలను ఎక్కి, అంటే ఏమెక్కింది ఇప్పుడు? రెబెకా ఒంటె ఎక్కింది. మరి మీరేమెక్కుతారు? మేఘం ఎక్కుతారు. రెబెకా ఒంటె ఎక్కింది. రెబెకా ఎవరెంతకే? సంఘం. ఇస్సాకు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ రెబెకాని తీసుకొని వస్తుంది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే. కానీ అక్కడ పేరు ఎవరు? ఎలియాజరు. ఇస్సాకుకి వివాహం కొరకు ఎలియాజరు రెబెకా కొరకు వెళ్ళాడు. అర్థమైందా? ఇప్పుడు ఎలియాజరు ఏం చేశాడు? ఆమెను సిద్ధపరిచి ఎక్కడ తీసుకొస్తున్నాడు? పెళ్లి కొడుకు దగ్గరికి. ఎవరా పెళ్లి కొడుకు? ఇస్సాకు. అలాగే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికి వచ్చాడు? భూమి మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? సంఘముగా మనందరిని అలంకరించడానికి, సిద్ధపరచడానికి వచ్చాడు. సిద్ధపరిచిన మనల్ని ఇప్పుడు ప్రభు ఎక్కడికి రాబోతున్నాడు? మధ్యాకాశానికి రాబోతున్న యేసుప్రభు దగ్గరికి సంఘముగా మనందరూ ఆయనకి అప్పగించబోతున్నాడు. అర్థమైందా? అది చెప్తున్నాను. చూడండి 61వ వచనం. రెబెకాయి అంటే ఎవరు? పెండ్లి కుమార్తెయు ఆమె పనికత్తులను లేచి ఒంటెలను ఎక్కి ఆ మనుషుడు వెంబడి వెళ్ళిరు. ఎవరు ఆ మనుషుడు? ఎలియాజరు. ఎలియాజరు అంటే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆ మనుషుడు వెంబడి వెళ్ళిరి. అట్లు ఆ సేవకుడు, దేవునికి స్తోత్రం, ఆ సేవకుడు అంటే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడా. రెబెకాను తోడుకొని పోయాను. ఏమయ్యాను? తోడుకొని పోయాను. అప్పుడు 63వ వచనం. సాయంకాలమున ఇస్సాకు ఇంటికాడ ఉన్నాడా? పొలమునకు ధ్యానంప బయలు వెళ్ళాడా? ఇంటికాడ లేడు. ఎక్కడ ఉన్నాడు? దారి మధ్యలో కలుసుకున్నాడు రెబెకాని. అర్థమైందా? దారి మధ్యలో రెబెకాని ఎవరు కలుసుకున్నారు? ఇస్సాకు కలుసుకున్నాడా? అలాగే యేసు ప్రభు మనల్ని డైరెక్ట్ గా మన పరలోకం కాదు, మనం యేసు ప్రభుని మధ్యాకాశంలో కలుసుకోబోతున్నాం. మధ్యాకాశంలో మనం ఎందుకు కలుసుకోబోతున్నాం? ఆ మధ్యాకాశంలోని 7 ఏండ్ల పెండ్లి విందు ఉంది. 7 ఏండ్ల పెండ్లి విందులో మనం ఉంటాం. ప్రభు స్తోత్రం. ఇప్పుడు ఈ ఎలియాజరు ఏం చేశాడు? రెబెకాను తీసుకొని వచ్చి ఇస్సాకు దగ్గర తీసుకొని వెళ్తున్నాడు. ఇస్సాకు ఏం చేశాడు? ఇంటిని విడిచి పొలంలోనికి వచ్చాడు. అంటే మార్గం మధ్యలో ఉన్నాడు. మధ్యలో ఎవరిని కలుసుకున్నాడు? ఇప్పుడు రెబెకాను కలుసుకున్నాడు. పెండ్లి కుమార్తెను కలుసుకున్నాడు. ఆ పెండ్లి కుమారుడు ఎదుగు తీసుకెళ్ళింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఎలియాజరు అయితే ఇప్పుడు సేమ్ సంఘం అనే మనల్ని వధువుని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? సిద్ధపరుస్తున్నాడు. ఇప్పుడు ప్రభు మధ్యాకాశానికి రాబోతున్నాడు. మనల్ని తీసుకుని వెళ్ళి ప్రభుకి అప్పగించబోతున్నాడు. అంటే మధ్యాకాశంలో 7 ఏండ్ల పెండ్లి విందు జరగబోతుంది. 7 ఏండ్ల పెండ్లి విందు. మీకు మాట చెప్తాను, మీరు ఎవ్వరు బాధపడకండి. మనందరూ 7 ఏండ్ల పెండ్లి విందులో ఉంటాం. ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ 7 ఏండ్ల భయంకరమైన శ్రమలో ఉంటారు. అర్థమైందా? ఏమో మీ బంధువులు ఉండొచ్చు, అర్థమైందా? మీ రక్త సంబంధులు ఉండొచ్చు. కానీ నేనేమంటున్నానంటే మీరు ప్రార్థన చేయండి. ప్రభు కృప ప్రభు కటాక్షం వారి మీద ఉండును గాక.
వారు కూడా ఆ శ్రమలోంచి బయటకు వచ్చుదురుగా. ఎందుకు అని అంటున్నానంటే ఆ శ్రమల గురించి ప్రభు ఇలా అన్నాడు, అసలు జలప్రలయం శ్రమే కాదన్నాడు, అంతకంటే భయంకరంగా ఉండబోతుందని చెప్పాడు. నోవాహు కాలంలో కురిసిన అగ్నిగంధకాల కంటే చెప్పండి భయంకరంగా ఉండబోతుంది అన్నాడు. అటువంటి భయంకరమైన శ్రమలు 7 ఏళ్ల శ్రమల కాలం ఈ భూమి మీదకి రాబోతుంది. మనమైతే మాత్రం పెండ్లి విందులో ఉంటాం. మనం మాత్రం 7 ఏళ్ళు పెండ్లి విందులో ఉంటాం. ఈ భూమి మీద ఉన్నవారు ఎవరైతే ఇప్పటి వరకు ఇంకా యేసుప్రభుని అంగీకరించలేదో వారందరూ 7 ఏళ్ల భయంకరమైన శ్రమలో ఉంటారు. అర్థమైందా? మనల్ని అయితే ప్రభు ఎక్కి రమ్మని పిలుస్తాడు. మనల్ని అయితే ప్రభు విందు, మనమైతే విందు ఈ భూమి మీద 7 ఏళ్ల శ్రమల కాలం. కానీ ప్రభు ప్రణాళిక ఒకటి ఉంది. అదేంటంటే ఇశ్రాయేలు ప్రజలు యేసుప్రభుని ఏం చేయలేదు, అంగీకరించలేదు. కానీ ప్రభు వాళ్ళంటే చాలా ఇష్టం. యూదులంటే యేసుప్రభుకి చాలా ఇష్టం. ఎందుకంటే వారిలోనే యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. వారు ఆయన మాట వినలేదు కాబట్టి ఏం చేశాడంటే వారిని పక్కన పెట్టి మన దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయం నికోదేము వచ్చాడు. ఈ నికోదేము యేసుప్రభుని ఏం చేయలేదు, అంగీకరించలేదు. అప్పుడు 4వ అధ్యాయంలో యేసుప్రభు ఎక్కడికి వచ్చాడు? యోహాను సువార్త 4వ అధ్యాయం అంటే అర్థం ఏంటి? సమరయస్త్రీ ఎవరు? యూదురాలు కాదు, అన్యరాలు. అంటే యూదయ అంటే 3వ అధ్యాయంలో ఉన్న నికోదేముని విడిచి, అంటే యూదులను విడిచి ఆయన ఎక్కడికి వెళ్ళాడు? అన్ని జాతి స్త్రీ అయిన సమరి దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు సమరి దగ్గరికి వెళ్ళింది, సమరి స్త్రీ దగ్గర ఎన్ని దినాలు ఉన్నాడు? 2 దినాలు ఉన్నాడు. 2 దినాలుండి మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? యోదయాలకు, యెరూషలేముకి వచ్చాడు. ఆ 2 దినాలు ఏంటో కాదు, 2000 సంవత్సరాలు. అంటే ఇప్పుడు ఈ 2000 సంవత్సరాలు యేసుప్రభు ఎవరి దగ్గర ఉన్నాడు? అన్య జాతి స్త్రీ అయిన మన దగ్గర ఉన్నాడు. ఈ 2000 సంవత్సరాలు అయిన తర్వాత ప్రభు మనల్ని ఏం చేస్తాడు? ప్రభు మనల్ని పిలుస్తాడు. మనం ఏమవుతాం? ఎత్తబడతాం. అన్య జనులైన వారందరికీ ఏముంది? శ్రమ ఉంది. కానీ యూదులు మాత్రం యేసు ప్రభుని అంగీకరించడానికి ద్వారం తెరవబడతారు. అర్థమైందా? యూదులు మరలా వాళ్ళు ఏమవుతారు? యేసు ప్రభు వైపు వాళ్ళు తిరుగుతారు. ఎందుకు? మన సంఖ్య ఏమైంది? పూర్తయింది. మనకేమో విందు. ఈ భూమి మీద 7 ఏళ్ల శ్రమల కాలం. ఆ 7 సంవత్సరాల్లో యూదులందరికీ రక్షణ దినం రాబోతుంది. అర్థమైందా? ఒక మాట మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఇశ్రాయేళ్లకు త్రొట్టిబాటు వల్ల ఎవరికి అవకాశం వచ్చింది? మనకు అవకాశం వచ్చింది. మళ్ళీ మన ద్వారా ఇశ్రాయేలుకి భాగ్యం రాబోతుంది. ఎలాగంటే ఇప్పుడు నయోమి ఉంది. నయోమి ఎవరు? యూదురాలు, అన్ని జాతిరా? యూదురాలు నయోమి కదా. యూదురాలైన నయోమి ఎక్కడికి వెళ్ళింది? మోయాబు దేశానికి వెళ్ళింది. మోయాబు దేశంలో ఎవరు కలిశారు? రూతు కలిసింది. రూతు ఎవరంతకే వాస్తవానికి? అన్ని జాతి స్త్రీ. అన్య జాతి స్త్రీ అంటే నయోమి యొక్క త్రొట్టిబాటు వల్ల రూతు ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు బెత్లెహేముకి వచ్చింది. ఇప్పుడు నయోమి ఏం చేసిందంటే బెత్లెహేములో ఆహారం లేదని ఎక్కడికి వెళ్ళింది? మోయాబుకి వెళ్ళింది. మోయాబుకి వెళ్ళిన తర్వాత భర్తను కోల్పోయిందా? కోల్పోయింది. బిడ్డలు కోల్పోయిందా? కోల్పోయింది. అక్కడి నుంచి ఎవరు వచ్చారు? ఇప్పుడు నీ దేవుడే, నా దేవుడే, నేను నీతోనే ఉంటానని చెప్పింది రూతు. ఇప్పుడు రూతు ఎక్కడికి వచ్చింది? బెత్లెహేముకి వచ్చింది. అంటే యోదయ దేశానికి వచ్చింది. ఎవరు త్రొట్టిబాటు వల్ల? నయోమి త్రొట్టిబాటు వల్ల, నయోమి చేసిన తప్పు వల్ల మోయాబుకి వెళ్ళడం వల్ల, మోయాబు నుంచి అప్పుడు ఎవరు వచ్చారు? రూతు వచ్చింది. రూతు వచ్చిన తర్వాత రూతు ద్వారా మరల నయోమికి ఏమైంది? మంచి దినాలు వచ్చాయి. దేవుని స్తోత్రం. అలాగే ఇశ్రాయేలు ప్రజలు యేసు ప్రభునందు ఏమంచలేదు? విశ్వాసం ఉంచలేదు. ఇప్పుడు వారిని పక్కన పెట్టి అవకాశం ఎవరికి ఇచ్చాడు? మనకిచ్చాడు. ఇప్పుడు మన సంఖ్య పూర్తి కాగానే ఇప్పుడు మరలా వారికి అవకాశం ఇవ్వబోతున్నాడు. దేవుని స్తోత్రం. మనం ఎక్కడ ఉండబోతున్నాం? ప్రభు ఎక్కి రమ్మనగానే మనం ఎక్కడ ఉంటాం? 7 ఏళ్ల పెళ్లి విందులో ఉంటాం. దేవుని స్తోత్రం. అన్య జనులు ఎక్కడ ఉంటారు? శ్రమల్లో ఉంటారు. యూదులు ఎక్కడ ఉంటారు? రక్షణ దినం అంటే వారికి సువార్త ప్రకటించబడుతుంది. కానీ అన్ని జనులకి ఏమి లేదక, వీళ్ళకి ద్వారం మూయబడుతుంది. దేవుని స్తోత్రం. మనం ప్రభు పిలవగానే వెంటనే త్వరగా లేచి మనం ఆయన ఎద్దను కలుసుకోబోతున్నాం. 7 ఏళ్ల పెళ్లి విందు అయిన తర్వాత మనం అందరం కూడా ఇదే భూమి మీదకి రాబోతున్నాం. ప్రభుకి స్తోత్రం. 7 ఏళ్లు పెళ్లి విందు అవగానే మనం ఈ భూమి మీదకి రాబోతున్నాం. ఈ భూమి మీద 1000 ఏండ్ల పరిపాలన జరగబోతుంది. ఏ పరిపాలన? 1000 ఏండ్ల పరిపాలన జరగబోతుంది. ఆ 1000 ఏండ్ల పరిపాలన యోసేపు గారు మిమ్మల్ని తిట్టిన వాళ్ళందరూ మీ మాట వినవలసిందే ఖచ్చితంగా. అర్థమైందా? మిమ్మల్ని దూషించిన వాళ్ళందరూ మీ మాట వినవలసిందే. ఎందుకు? అప్పుడు అధికారం మనదే. 1000 సంవత్సరాలు మనం పరిపాలన చేయబోతున్నాం. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 1000 ఏండ్ల పరిపాలన. ప్రభుత్వం ఎవరిదే? మనదే. మనం చెప్పేదే ప్రభుత్వం. ఆ 1000 ఏండ్ల పరిపాలన జరిగిన
తర్వాత ఈ భూమి ఆకాశములు మహావేంద్రంతో లయమవుతాయి. క్రొత్త ఆకాశం క్రొత్త భూమి సృష్టించబడుతుంది. అప్పుడు యుగ యుగాలు మన దేవునితో ఉంటాం. అర్థమైందా? ఇది భవిష్యత్తు. ఇది నేనేం చెప్తున్నానంటే నోవా కాలంలో ఏం జరిగిందో ఇప్పుడు అదే జరగబోతుంది. కట్టుతుండగా సువార్త వచ్చింది, వారు వినలేదు. ప్రభు ఏం చేశాడు? నువ్వెక్కి రమ్ము, తలుపులు ఏం చేశాడు? మూసివేశాడు. సేమ్ ఇప్పుడు కూడా సంఘం ఏమవుతుంది? కట్టబడుతుంది, సువార్త బయటికి వెళ్తుంది. వెళ్తుండగా విన్నవారందరూ సంఘంలోనికి వస్తే క్షేమం, రాకపోతే త్వరలో ఏమవుతుంది? తలుపు మూయబడుతుంది. మనల్ని మాత్రం ఆయన ఎక్కి రమ్ము అంటాడు. మనందరూ ప్రభుని ఏం చేయబోతున్నాం చెప్పండి? ప్రభుని మనం కలుసుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం. కానీ నేను చివరిగా మాట చెప్తున్నాను, ప్రభు ఈ రోజైనా రావచ్చు, ఈ రాత్రి అయినా ప్రభు రావచ్చు, లేదంటే రేపైనా ప్రభు రావచ్చు. ఆయన ఏ క్షణంలో వస్తాడో తెలియదు. కానీ నేనేం చెప్తున్నాడు, ఆయన వచ్చేలాగా మనందరం కూడా ఎత్తబడడానికి సిద్ధపడడం కాదు. కానీ ఎందుకు ఎత్తబడడానికి? ఆల్రెడీ ఆయన కుమారులు కాబట్టి మనందరూ ఎత్తబడతాం. అర్థమైన? ప్రభు రక్తం చేత కడగబడ్డాం కాబట్టి మనందరూ ఏమవుతాం? ఎత్తబడతాం. కానీ ఆ ఎత్తబడిన మనం ఆయన ఎదుట ప్రశస్తమైన సన్నపు నార బట్టలతో నిలబడాలి. ఏ బట్టలు? సన్నపు నార బట్టలు. అంటే అర్థం ఏంటి? పరిశుద్ధుడైన నీతి క్రియలతో మనం నిలబడాలి. సత్క్రియలు, మంచి క్రియలు, నీతి ఫలాలతో మనం న్యాయపీఠం మీద నిలబడాలి. ఇప్పుడు చాలా మంది ఆయన దగ్గరికి యేసు ప్రభు నమ్మి ప్రభు రక్తం చేత కడగబడిన వాళ్ళు అందరూ వస్తారు. కానీ వినండి, పరిశుద్ధులు నీతి క్రియలు లేవు. చాలా మంది ఈరోజు సంఘానికి వెళ్తున్నారు కానీ పరిశుద్ధమైన జీవితం లేదు. కానీ వాళ్ళందరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట వారు సిగ్గుపరచబడబోతున్నారు. వారిని దేవుడు లెక్క అడగబోతున్నాడు. అడిగి ఎక్కడ పాడేస్తాడు? వాళ్ళని నరకంలో పాడేస్తాడా? సంఘం ఎక్కడికి వెళ్దాం? సంఘం నరకానికి వెళ్దాం. ఎందుకు? క్రీస్తు యేసునందున్న వారికి చెప్పండి ఏ శిక్షా విధి లేదు. మనం నరకంలోనికి వెళ్ళాం. ఎందుకంటే యోహాను సువార్త 5:24 ఏముంది? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటతాడు కాదు, దాటి ఉన్నాడు. ఆల్రెడీ నువ్వు మరణాన్ని దాటావు. నువ్వు ఆల్రెడీ మరణం దాటావు. ఇప్పుడు న్యాయపీఠం దగ్గర నిలబడిన తర్వాత నువ్వు పరిశుద్ధంగా జీవించకపోతే దానికి కూడా నీకు లెక్క ఉందా? లెక్క ఆయన తేలిస్తాడు. పరిశుద్ధంగా మనం జీవిస్తే పరిశుద్ధమైన ఫలాలు ఫలిస్తే, నీతి ఫలాలు ఫలిస్తే అక్కడ నీకు మహిమ కిరీటం ఇవ్వబోతుంది. మీకు జీవ కిరీటం ఉంది, నీతి కిరీటం ఉంది, మీకు అందరికి గొప్ప కిరీటాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఎంత మందిరానికి వెళ్ళి ఇన్ని రోజులు గడిపిన తర్వాత తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక బహుమానం కూడా మనకు రాకపోతే చెప్పండి, ఒక బహుమానం కూడా మనకు రాకపోతే, మనకంటే వెనకాల వచ్చి ప్రభులోకి వచ్చిన వారికి బహుమానం ఇవ్వబడితే, ఇప్పుడు అంతేకాదు. ఇప్పుడు నేను ఎప్పటి నుంచో ఉన్నాను అనుకోండి, నాకు ఏ ఫలం లేదు, న్యాయపీఠం దగ్గర నిలబడ్డాను. నేను కాకుండా మొన్న ఇంకో తమ్ముడు వచ్చాడు, తమ్ముడికి అక్కడ కాకేసి రివార్డులు, మహిమ, ఘనత, మెప్పు, కిరీటాలు ఇస్తుంటే అప్పుడు నాకు ఎలా ఉంటుంది? ఎంత బాధ ఉంటుందో చెప్పండి. ఇలా అన్నాడు, సిగ్గుపడిపోతాం అన్నాడు. ఎంత సిగ్గుపడతాం? అనవసరంగా 20-30 సంవత్సరాలు ఈ అల్పకాల పాపభోగాల్లో కోసం నేను చూశాను, కానీ పరిశుద్ధంగా నేను జీవించలేకపోయాను. నేను కూడా పరిశుద్ధంగా జీవించుంటే, నేను కూడా సంఘంలో వెల్లడవుతున్న సంగతులు వినుంటే, నేను ఫలాలు, నీతి ఫలాలు నేను నిండుకొని ఉంటే, ఇప్పుడు తమ్ముడికి కలిగినట్టుగానే నాకు కూడా ఏం కలిగింది? కిరీటాలు కలిగి. ప్రభుకు స్తోత్రం. మెప్పు కలుగును, మహిమ కలుగును. నేను చెప్తున్నాను, తమ్ముడికి ఇవ్వబడిపోయి కిరీటం ఎన్నాళ్ళు ఉంటుంది? అసలు దానికి వాడబారని చెప్పాడు. వాడబారని కిరీటం. మీరు ఈ భూమి మీద ఏ వస్తువైనా చూడండి, ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఇల్లు కట్టారా? ఎక్స్పైరీ డేట్ ఉంది. వస్తువు కొన్నారా? ఎక్స్పైరీ డేట్. దేనికైనా ఎక్స్పైరీ డేట్ ఉంది. కానీ వినండి, ఆయన ఇవ్వబోయే కిరీటానికి ఎక్స్పైరీ డేట్ లేదు. వాడబారని మహిమ కిరీటం. సింహాసనాలు ఉన్నాయి, మహిమ ఉంది, మెప్పు ఉంది, కిరీటాలు ఉన్నాయి. అవన్నీ నీకు ఇవ్వబడతాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభు వచ్చేలాగా పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించాలి. ఆ పరిశుద్ధమైన జీవితం మనకు ఎలా కలుగుతుందనంటే, ఆ పరిశుద్ధమైన జీవితాన్ని ఇవ్వడానికే ప్రభువు భూమి మీద ఒక సంఘాన్ని ఇచ్చాడు. ఏముంచాడు? సంఘాన్ని ఉంచాడు. ఇప్పుడు సంఘం ద్వారా మనం పోషించబడాలి. సంఘం ద్వారా ఏమవ్వాలి? పోషించబడాలి. ఎందుకు? ఆ సంఘంలో ఏమున్నాయి? పూటకూలవని ఇల్లు అన్నాడు. పూటకోని ఇంట్లో ఏమున్నాయి? 2 దేనారాలు ఉన్నాయి అని చెప్పాడు. ఆ 2 దేనాల చేత మనం పోషించబడాలి. పూటకూలవాడంటే ఎవరు? సేవకుడు. పూటకూలవని ఇల్లు సంఘం. ఆ సంఘంలో ఉన్న 2 దేనారాల చేత మనం పోషించబడాలి.
సంఘాన్ని మేడగది అన్నాడు. ఆ మేడగదిలో ఏమన్నా గొప్ప సామాగ్రి కలిగిన గది. ఆ మేడగది సంఘంలో ఏమన్నా గొప్ప సామాగ్రి. సామాగ్రి అంటే ఏంటి? జీవానికి భక్తికి కావలసినవన్నీ అక్కడ ఉన్నాయి, ఆ సంఘంలోనే ఉన్నాయి. ఓడలో జంతువులన్నిటికీ కావలసిన ఆహారం అంతా ఎక్కడ ఉంది? ఓడలోనే ఉంది. ఇప్పుడు ఆ జంతువులను ఏం తినాలి? ఆహారం తినాలి. ఆ మేడగదిలో ఉన్న సామాగ్రి ఉపయోగించుకోవాలి. ఆ పూట కొలువని ఇంట్లో ఉన్న 2 ధ్యానారాలు మనం తినాలి. ఎంత తింటామో ఆ సామాగ్రిని ఎంత వాడుకుంటామో, ఆ వాడలో ఉన్న ఆహారాన్ని మనం ఎంత భుజిస్తామో అంత పరిశుద్ధంగా జీవిస్తాం. సంఘాన్ని నిర్లక్ష్యం చేసే వాళ్ళు పరిశుద్ధమైన జీవితం రాదు. అర్థమైందా? మీరు సంఘాన్ని ఎంత ప్రేమిస్తారో వినండి, మీలో అంత పరిశుద్ధత అనేది కలుగుతుంది. అంత పరిశుద్ధమైన జీవితం అనేది మీలో నుంచి కలుగుతుంది. మీరు ఎంత జీవిస్తారో ప్రభు త్వరగా రాబోతున్నాడు, మీకు అంత మెప్పు ఉంటుంది. అర్థమైందా? ఇలా అనుకోకండి, నేను ఎంత పరిశుద్ధంగా ఉంటున్నాను, పుల్లమ్మ ఎలా బతుకుతుంది, ఎల్లమ్మ ఎలా బ్రతుకుతుంది, అదిగో ఆమె సువార్తమే కానీ సువార్త లేకుండా జీవిస్తుంది, ఆశీర్వాదమే కానీ ఆశీర్వాదకరంగా లేదు, నేను ఇంత 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 నేను నలిగిపోతున్నాను, ఇంత పరిశుద్ధంగా జీవిస్తున్నాను, ఇంత ఓర్పుగా అని నువ్వేం భయపడొద్దు. ప్రభు ఏమన్నాడు? అన్యాయం చేయవని అన్యాయం చేయి, అపవిత్రుగా ఉన్నవాడిని అపవిత్రుగానే ఉండు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, నీకు జీతాన్ని తెస్తాను. దేవునికి స్తోత్రం. వాళ్ళు బ్రతకడం లేదని నువ్వు అనుకోకు, వారు జీవించడం లేదని నువ్వు అనుకోకు. నీ వ్యక్తిగతంగా నువ్వు జీవించు, ఎందుకంటే నీకు ఫలం రాబోతుంది. ప్రభు ఒట్టినే రావడం లేదు. ప్రభు ఎలా రాబోతున్నాడు? ప్రభు ఎలా రాబోతున్నాడండి? జీతం పట్టుకొని రాబోతున్నాడు, బహుమానం పట్టుకొని రాబోతున్నాడు. రెబ్కా ఇస్సాకును కలుసుకోగానే ఇస్సాకు అతని చేతుకున్న ఉంగరాన్ని తీసుకెళ్లి రెబ్కాకి తొడిగాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ప్రభు రాబోతున్నాడు, మనం కలుసుకోగానే ఆయన మన కొరకు సిద్ధపాటు చేసిన సమస్తాన్ని మనకిస్తాడు. హల్లెలూయా. మీరందరూ కూడా గొప్ప బహుమానాలు పొందుదురుగాక. కాబట్టి మీరు సంఘాన్ని వెంబడించండి. సంఘము ద్వారా వెల్లడవుతున్న సంగతులను మీరు ఎక్కువగా ఏం చేయండి? వెంబడించండి. సంఘం ద్వారా వచ్చే సంగతులు ఎంత వెంబడిస్తారో అంత క్షేమం కలుగుతుంది, అంత పరిశుద్ధంగా జీవిస్తారు. ప్రభు ఎదుట మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుతుంది. అటువంటి కృప దేవుడు మీకు సమృద్ధిగా దయచేయను. తల వంచండి, చిన్న ప్రార్థన. సమయం అయింది కనుక నేను ముగిస్తున్నాను. మిగిలిన సంగతులు రేపు బాలంతర బైబిల్ క్లాస్లో నేర్చుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, జీవాధిపతి, నీ స్తోత్రాలు నాయన. నోవాహు కాలంలో ఏం జరగబోయిందో, ఏం జరిగిందో నేడు అదే జరగబోతుంది. నోవాహు నువ్వు ఎక్కి రమ్ము అని మీరు పిలిచారు. ఈరోజు సంఘముగా మమ్ములను మీరు సంగమా మీరు ఎక్కి రమ్ము అని మీరు పిలవబోతున్నారు. ప్రభా నాయన, నోవాహు నువ్వు ఎక్కి రమ్ము, తలుపు మూయబడుతుందని చెప్పావు. చాలు, నువ్వు సువార్త చెప్పింది చాలు, నువ్వు వచ్చేయి అని నోవాహును పిలిచి తలుపు మూసినట్లుగా ప్రభా ఇదిగో మీరు మమ్మల్ని ఎక్కి రమ్మని పిలుస్తున్నారు. మేము రాగానే సువార్త అన్ని జనులకు సువార్త మూయబడుతుంది, అన్ని జనులకు తలుపు మూయబడుతుంది. నాయన మీరు మమ్మల్ని పిలుస్తారు, పిలిస్తే నాయన మేము ఎక్కి మీ దగ్గర త్వరగా రాబోతున్నాం. నాయన మిమ్మల్ని కలుసుకోబోతున్నాం. నాయన మిమ్మల్ని త్వరలోనే మేము చూడబోతున్నాం. ప్రభా నాయన అటువంటి కృప మీరు మాకు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. నాయన అప్పుడు జరిగింది, ఇప్పుడు జరగబోతుంది. ఆ కాలంలో వినలేని వారు నాయన, విన్నవారు 8 మంది నాయన, వారు సువార్తను అంగీకరించారు. మిగిలిన వారు ఏం తిందాం, ఏం త్రాగుదామని సాతాను మాయలో పడ్డారు. ఈ రోజు కూడా సంఘము పిలుస్తుంటే ఈ రోజు కూడా చాలా మంది ఏం తినాలి, ఏం త్రాగాలని ఆలోచిస్తున్నారే గాని సంఘము ద్వారా పిలువబడుతున్న పిలుపుని అనేకులు గుర్తించడం లేదు. కానీ ఈ కడవరి దినాల్లో నాయన మా సహోదరులు, మా దేశ ప్రజలు అనేకులు గుర్తించుదురుగాక, ఆ పిలుపుని ఎరుగుదురుగాక. పిలుపుని ఎరిగి నాయన సంఘములోనికి వారు రావడానికి సహాయం చేయండి ప్రభువా. నాయన మీరు పిలుస్తారు, మధ్యాకాశంలో కలుసుకోబోతున్నారు మమ్మలను. నాయన మాకు మెప్పు, మహిమ, ఘనత మీరు ఇవ్వబోతున్నారు. నాయన 7 ఏళ్ల పెండ్లి విందులో మేము ఉండబోతున్నాం. ఈ భూమి మీద 7 ఏళ్ల శ్రమల కాలం జరగబోతుంది. ఆ శ్రమల కాలంలోంచి మమ్మల్ని తప్పిస్తున్నందుకు మీకు స్తోత్రాలయ్యా. నాయన ప్రభా, యూదులకినైతే రక్షణ ద్వారం వారికి తెరవబడుతుంది, ఇంక అన్య జనులకి నాయన మా బంధువులకి నాయన మా ఇరుగు వారికి పొరుగు వారికి ఇంకా అవకాశం లేదని చెప్పారు. నాయన ఈ చివరి దినాల్లో నాయన కొందరైనా సువార్తను అంగీకరించుదురుగాక. నాయన సువార్తను అంగీకరించి వారు బయటకు రావడానికి సహాయం చేయండి, ఓడలోనికి రావడానికి సహాయం చేయండి. ప్రభా ఈ భూమి మీద సంఘాన్ని మీరు ఎందుకు ఉంచారంటే సంఘములో మేము పరిశుద్ధుల నీతి క్రియలు జరిగించడానికి, సంఘము ద్వారా ఆ పూటగోళ్ళు అని ఇంటి ద్వారా మేము పోషించబడి, ఆ 2 ధ్యానారాల ద్వారా పోషించబడి
ఆ సామాగ్రి కలిగిన గది ద్వారా మేము పోషించబడి, ఆ వాడలోని ఆహార పదార్థాల ద్వారా మేము పోషించబడి మంచి జీవితాన్ని జీవించడానికి మాకు సంఘాన్ని ఇచ్చావు. సంఘంలో కోట కులవాన్ని ఇచ్చావు, సేవకునిచ్చావు. ఆ సేవకుని ద్వారా మీరు మాట్లాడుతూ నాయన మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు. నాయన మాకు వాడ బారని కిరీటం నువ్వు ఇవ్వబోతున్నావు, మహిమను ఇవ్వబోతున్నావు, మెప్పుని ఇవ్వబోతున్నావు ప్రభా. కొన్ని సందర్భాల్లో నాయన ఎవరు బతకడం లేదు, ఎవరు జీవించడం లేదని వారిని చూసి మేము ఆలోచించక నాయన అపవిత్రుడుగా బ్రతికేవాడిని అపవిత్రుగా బ్రతకనివ్వండి, అన్యాయం చేసేవాడు అన్యాయం చేయనివ్వండి, మీరు మాత్రం పవిత్రంగా బ్రతకండి అని చెప్పావు నాయన. ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను, మీకు జీతాన్ని ఇస్తానని చెప్పారు నాయన. మేమందరం గొప్ప మెప్పు పొందుదుము గాక, గొప్ప మహిమ పొందుదుము గాక నాయన. మీరు రాబోతుండగా మిమ్మల్ని చూసి ఆ మహిమాయుక్తమైన ఆనందంలో మేము నాయన తండ్రి పరవశించుదుము గాక నాయన. ఉన్నతమైన సంతోషాన్ని మేము అనుభవించదుము గాక నాయన. ప్రభా ఈ రాత్రి నాయన ఈ యొక్క సన్నిధికి నాయన ఈ స్థలంలోనికి మీ పిల్లలుగా మమ్మల్ని అందరినీ నాయన తీసుకొని వచ్చారు. వాతావరణం ప్రతికూలంగా ఉన్నా నీ మాటలు మాకు అందించినందుకు స్తోత్రాలు. ఇంకా ఎన్నో సంగతులు మాకు మీరు నేర్పించాలనుకుంటున్నారు నాయన. రేపటి దినాన బాలేంద్ర బైబిల్ క్లాసులో కూడా దీని కొనసాగింపు మాకు నేర్పించండి. ఆదివారం కుయ్యేరులో ప్రారంభించారు, మధ్యాహ్నం ఇంజిరం, రాత్రి నేలపల్లి, కనకలపేట నాయన, మంగళవారం నేను ఇంజిరం. 5 వర్తమానాల్లో సంఘం ఎంత ప్రాముఖ్యమైందో చెప్పారు. ఈ రాత్రి కూడా దానికి కొనసాగింపు ఇచ్చారు. అలాగే రేపు దినాన్ని కూడా ప్రభా మరిన్ని విషయాలు ఇచ్చి మమ్మల్ని ఇంకా ముందుకు నడిపించమని, మీ శక్తి చేత మీ బలం చేత మమ్మల్ని వాడుకోమని, నీ పిల్లలందరికీ నీ కృప కలుగును గాక నాయన. ఈ విషయాలు ఏ సందేహం ఉన్నా నీ బిడ్డలు అడిగి వారు తెలుసుకుందురు గాక, ఎటువంటి కలవరం నుంచి విడుదల పొందుదురు గాక. మా రక్షకుడును మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట స్తుతిస్తూ నాయన ఈ స్థలంలోనికి వచ్చిన బిడ్డలందరూ త్వరలోనే గొప్ప మహిమను చూచుదురు గాక. వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఇబ్బంది నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో విడుదల కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. అయ్యా ప్రభా, మీ శక్తి చేత మీ బలం చేత వారుకున్న ప్రతి ఆర్థిక ఇబ్బంది, ప్రతి బలహీనత, ప్రతి రోగం, ప్రతి సమస్యను కూడా ప్రభుని యేసుక్రీస్తు నామములో గద్దిస్తున్నాం. త్వరలోనే విడుదల కలుగును గాక, గొప్ప అద్భుతాలని బిడ్డలు చూచుదురు గాక. యేసు ప్రభు ఘనమైన నామమున స్తుతిస్తూ ఈ కోడికను ముగిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.